BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కక్షపూర్వకంగా దళితుడిపై దాడి, పలుమార్లు దాడి ఘటన శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం ఆనందపురం గ్రామంలో ఈ నెల 2వ తారీఖున జరిగింది. పొలాకి సింహాచలం అనే ఆసామిపై కుల అహంకారంతో దాడికి పాల్పడిన ఆసాములపై చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలి. పోలాకి సింహాచలం అనే ఆసామికి 2013లో పచ్చదనం అనే మొక్కల పెంపకం పథకం అప్పటి ప్రభుత్వం అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి 2025 వరకు కంటికి రెప్పలా మొక్కల సంరక్షణ తనే చూసుకుంటూ వాచ్మెన్ గా తను రాత్రి అనక పగలనక మొక్కలను మానుగా చేసిన తర్వాత ఫలసాయం వచ్చిందని ఈ రోజు అక్కడ అగ్ర కులస్తులు అందరూ ఏకమై తనపై దాడి పలుమార్లు చేశారు. తనపై కొంతమంది పగలతో రగిలిపోయి మమ్ము చెప్పింది వినవా అంటూ దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషిస్తూ దాడి చేసినారు. ఇప్పుడు హాస్పిటల్ చికిత్స పొందుతున్న పొలాకి సింహాచలంని పలకరించడానికి వెళ్లిన విధ్వంసం ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి సభ్యులు ఎడ్ల గోపి మాట్లాడుతూ అప్పటి వరకు నుంచి ఇప్పటి వరకు దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో విదసం టీం పసుపురెడ్డి భాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి నందిగామ మండల అధ్యక్షులు కలికిపట్నం శ్రీనివాస్, చుక్కా రామారావు, మండల సెక్రటరీ. ఎందుకు జరిగింది అంటే 2013లో పచ్చ ధోరణమని మొక్కల పంపిణీ అప్పట్లో ఇవ్వటం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం. అప్పటి నుంచి 2025 వరకు వాళ్ళ సంరక్షణలో ఒక ఇంట్లో ఒక పిల్లలను చూసుకున్నట్లు మొక్కలకు నీరు పోస్తూ అలాగా మేకని, గొడ్డుని, ఆవుని ఇవన్నీ కాపలా ఉండి ఇప్పటి వరకు ఫలసాయం వచ్చే వరకు తన సాగులో ఉన్న చెరువుగట్టుపై ఉన్న మామిడి తోటని, మామిడి మొక్కను మాను చేస్తే ఫలసాయం వచ్చిందని, ఆ ఫలసాయం 10 మంది పంచుకోవాలని ఆ గ్రామస్తులు అక్కడ ఎవరైతే సంరక్షణ చేశారో ఆ మొక్కలని తనపై నిన్న మే 2వ తారీఖు సాయంత్రం 5 గంటలప్పుడు సమయంలో చెరువు పనికి వెళ్ళి వస్తున్న సమయము అక్కడున్న అగ్ర కులస్తులు తనపై దాడి చేశారు. ఈ దాడి ఒకసారే జరగలేదు. తన పైన పలుమార్లు దాడి జరగడము, అధికారుల కాడికి పోలీసు వారికి ఫిర్యాదులు చేయటము, ఆ ఫిర్యాదులు నామరూపంలో వదిలేసుకొని ఎప్పటికీ ఆయన హాస్పిటల్ పాలైపోయి కుడి పక్క వెమ్ముకి ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు చెప్పడం జరిగింది. అయ్యా, పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ, పాలకులు కానీ, అధికారులు కానీ దీని మీద లోతు ఎంక్వైరీ చేసి ఇది రైటా రాంగా అని తెలుసుకొని ఏవైతే తన పనులు మానుకొని ఏ మొక్కలనైతే సంరక్షణ చేశారో ఆ మొక్కలు తన సాగుకు పట్ట కలిగించాలని విదసం రాష్ట్ర సహాయ కన్వీనర్ ఎడ్ల గోపి డిమాండ్ చేస్తారు. ఇది ఇప్పటికే కాదు, ఈ వక్కూరు గ్రామంలోనే, ఈ మండలంలోనే కాదు, జిల్లా వ్యాప్తం, రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఎవరా దీనికి సరైన వ్యక్తి ఉంటాడని అంటే ఆ రోజు ఊరు కాపలాకి ఇచ్చినట్లు వచ్చి మొక్కలను ఈయన కాపలా పెట్టి బోరింగ్ కొట్టుకొని బావిలోకి వెళ్ళి గడ్డలో నీళ్ళు తీసుకొచ్చి మొక్కలను సంరక్షించి వేసవి కాలంలో ఇప్పుడు 2013 నుంచి 2025 వరకు అంటే సుమారు 12-13 సంవత్సరాలు పాటు వీటిని కంటికి రెప్ప మీద చూసుకొని వస్తే ఈరోజు ఫలసాయం వచ్చిందని ఆశ కలిగి, కాకపోతే అక్కడ దళితుడు ఎందుకు ఆయనకెందుకు అంత ఇవ్వాలని ఆలోచనతో, తప్పుడు దుర్బుద్ధితో ఈరోజు ఈయన్ని ఇలా హాస్పిటల్ పాలు చేయటము ఇది సబం కాదు.
ఇది ఇక్కడితో ఆక్కపోని ఎడ్ల మేము ఎంత దూరమైనా న్యాయం కోసం పోరాడుతాం. తనకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా విదసం ఐక్యవేదిక టీం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది రాష్ట్ర స్థాయి అయినా నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు మనం చేసుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్.